నమస్తే, వెల్కమ్ టు యూఐటీవీ. కాంగ్రెస్ ప్రవేశపెట్టినటువంటి 6 గ్యారెంటీల మీద కావచ్చు, కాంగ్రెస్ పరిపాలన విధానాల మీద కావచ్చు, అదేవిధంగా కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించినటువంటి అంశాల మీద కావచ్చు, ఈ రోజున బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఈరోజు రాణి రుద్రమదేవిరెడ్డి గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో నిజంగానే మరి ఆమెను అడిగి తెలుసుకుంది. ఎందుకంటే ఇప్పుడు 6 గ్యారెంటీల మీద అనేక రకాలైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి. 2 గ్యారెంటీలు అమలు చేసినప్పటికీ కూడా దాని మీద ఆరోపణలు వస్తున్నాయి. అదేవిధంగా రైతు బంధు విషయంలో కావచ్చు, 200 యూనిట్ల కరెంటు విషయంలో కావచ్చు అనేక రకాలైనటువంటి ఆరోపణలు రావడం జరుగుతుంది. సో దీని మీద రాణి రుద్రమదేవి గారు ఏ విధంగా స్పందిస్తారో అనేది తెలుసుకుందాం. మేడం నమస్తే. మేడం, మీరు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ముఖ్యంగా చూసుకుంటే 6 గ్యారెంటీల మీద ఏంటి ఎలక్షన్స్ ముందు అంటే కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఎలిగేషన్ చేసి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారనేది మీ మీద కొంత వార్తలు వస్తున్నటువంటి అంశం. దీని మీద మీరు ఎలా స్పందిస్తారు? రేపటి నుంచి జరగబోయేటటువంటి బడ్జెట్ సమావేశాలలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలకు సంబంధించి ఖచ్చితంగా వాటి బడ్జెట్ అలొకేషన్ ఎట్లా చేస్తారో అనేటువంటి దాన్ని రేపు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అడగవలసినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మాకుంది. దాంట్లో పబ్బం గడుపుకోవడం ఏముందండి? అలవిగాని హామీలను ఇచ్చి పబ్బం గడుపుకొని ఓట్లేయించుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. 10 సంవత్సరాలు తెలంగాణ ప్రజలను అధోగతి పాలు చేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ భారతీయ జనతా పార్టీ 9 లక్షల కోట్ల రూపాయలను 9 సంవత్సరాల్లో తెలంగాణ రాష్ట్రానికి అన్ని నిధులు అంత బడ్జెట్ని కేటాయించి తెలంగాణ అభివృద్ధిలో సంక్షేమంలో భాగస్వామ్యం తీసుకున్నటువంటి పార్టీ. కాబట్టి ఇవాళ మాకు ఒక బాధ్యత ఉంటుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మాకు 8 మంది శాసనసభ్యులను ఇచ్చినారు. దాదాపు 18-19% మా ఓటు పర్సంటేజ్ పెరిగినది. ఇవాళ చాలా దిక్కులో కూడా మమ్మల్ని నమ్మినారు తెలంగాణ ప్రజలు. కాబట్టి తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు, అందులో ఉన్నటువంటి హామీలు దాదాపుగా ఒక 10-15 హామీలు, అవిగాక ఇంకా 2 లక్షల రుణమాఫీ, అదిగాక 2 లక్షల ఉద్యోగాలు, సో ఇవన్నీ కూడా ఉన్నాయి. పెన్షన్లు, ఇవి గృహజ్యోతి, ఇవన్నీ ఈ 6 గ్యారెంటీలలో ఉన్నటువంటి ఒక్కొక్క హామీ. వీళ్ళు ఇప్పటివరకు చేసింది 6 గ్యారెంటీలో ఒక్క గ్యారెంటీలో ఉన్న ఒక్క హామీ, అది కూడా ఓన్లీ ఆర్టీసీకి సంబంధించినటువంటి మహిళలకు ఉచిత ప్రయాణం. అంతకుమించి ఏది కూడా ఇప్పటివరకు ఇంప్లిమెంట్ కాలేదు. 10 లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ కింద కూడా ఇవ్వడం జరిగింది కదా? ఇవ్వలేదు. అది ఇంతవరకు దాన్ని ఎట్లా అమలు? ఆ 10 లక్షల రూపాయలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఆయుష్మాన్ భారత్ కింద ఇచ్చేటటువంటి 10 లక్షలనే ఇక్కడ వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా చెప్పినారు తప్ప ఇవాళ ఎంతమందికి ఏ పద్ధతిలో ఇస్తున్నాము ఏంటిది అనేది ఎక్కడ కూడా చెప్పలేదు. ఇవాళ మేము స్పష్టంగా ఏమడుగుతున్నాము అంటే ఈ 6 గ్యారెంటీలలో ఎంతమంది, ప్రతి హామీలో ఎంతమంది లబ్ధిదారులు వస్తారు, ఆ లబ్ధిదారుల సంఖ్య మీరు ఇప్పటి వరకు ఏమైనా అసలు చేసినారా, ఆ లబ్ధిదారులకు ఇవ్వడానికి ఎంత ఖర్చు అవుతోంది, ఆ అమౌంట్ ఎంత అవుతుంది, ఆ అమౌంట్ ఆ డబ్బును మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తారు, మీరేమన్నా ఒక ఆర్థిక వనరులను సృష్టించి తెలంగాణ రాష్ట్ర ఆర్థిక స్థితిగతులను బాగు చేసి కొత్త ఆదాయ మార్గాలను సృష్టించి ఏమైనా డబ్బు తీసుకొస్తారా? మొదటి అంశం. అట్లా తీసుకొస్తే మాకు సంతోషం. డబ్బును మీరు సృష్టించినట్టే తెలంగాణ రాష్ట్ర ఆదాయం కూడా పెరుగుతుంది, అప్పుడు ఉపాధి కూడా లభిస్తుంది. ఒకవేళ అది చేయకపోతే మరి గత ప్రభుత్వం చేసినట్టుగానే మీరు ఏమైనా అప్పులు చేసి మళ్ళీ ఒకసారి డబ్బు కేటాయిస్తారా ఈ 6 గ్యారెంటీలకు? ఇంకా పెనం మీద నుంచి పొయ్యిల పడ్డట్టు తెలంగాణ ప్రజల పరిస్థితి అధోగతి పాలవుతుంది. నెంబర్ 3, మీరు తెలంగాణ ప్రజల పైనే మరి పన్నులేసి డబ్బును వసూలు చేస్తారా? ఏదో ఒక మార్గం ఉంటుంది కదా. అయితే మీరన్నా ఆదాయ మార్గాలు సృష్టించాలా, లేకపోతే అప్పన్నా తీసుకురావాలా, లేకపోతే పన్నన్నా వెయ్యాలా. మరి ఏది వేసి మీరు రేపొద్దున ఈ బడ్జెట్లో డబ్బును కేటాయించబోతున్నారు? కాబట్టి మాకు క్లారిటీ కావాలి అంటున్నాం. ఎంత అవుతుంది? ఇప్పుడు ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ 3 నెలలే అని మీరు అనొచ్చు. కానీ ఈ 3 నెలల్లో కూడా మీరు అమలు చేయాల్సినవి ఉంటాయి. మీరు పెన్షన్లు ఇవ్వాలా, మీరు రైతు భరోసా ఇవ్వాలా, మీరు 200 యూనిట్ల కంటే తక్కువ ఉన్న వాళ్ళకు ఉచిత విద్యుత్ ఇవ్వాలి, మీరు 500 గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి, మీరు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వాలి, 2 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. అంటే ఒక కార్యాచరణ ప్రణాళిక. అసలు మీకంటూ ఉన్నటువంటి కార్యాచరణ ప్రణాళిక ఏమిటి, దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా డెఫినెట్గా మీరు రేపు జరగబోయేటటువంటి అసెంబ్లీ సమావేశాల్లో తెలంగాణ ప్రజలకు ఖచ్చితంగా ప్రణాళికను చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. ఓకే. సో ముఖ్యంగా చూసుకుంటే మేడం, మీరు ఈ అంశాల మీద రేపొద్దున గ్రామాలకు కూడా వెళ్ళి వాళ్ళందరికీ వివరించబోతున్నారు, కార్యక్రమం చేపట్టబోతున్నారు. అంటే యాక్చువల్లీ మేము గ్రామాలకు వెళ్ళబోయేటటువంటి అంశం ఏంటంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం గత 9 సంవత్సరాల్లో, ఇది 10వ సంవత్సరం, తెలంగాణ ప్రాంతానికి ఏమేం చేసినాం మేము అనేటువంటిది మేము గ్రామాలకు పోయి ప్రజలకు చెప్పబోతున్నాం. ఇవాళ గ్రామాలకు పోతే ఇంటికి పోయినామనుకోండి, ఆడ ఉచిత గ్యాస్ సిలిండర్ కనిపిస్తుంది. రైతుల దగ్గరికి పోయినామనుకోండి, వాళ్ళకి ఇచ్చినటువంటి ఎరువుల సబ్సిడీ కనిపిస్తుంది. రైతులకు ఇచ్చినటువంటి రైతు కిసాన్ సమ్మాన్ నిధి కనిపిస్తుంది. ఇవాళ ముద్రా లోన్ల ద్వారా ఇచ్చినటువంటి లోన్లు కనిపిస్తాయి. చిన్న వ్యాపారులు ఉంటే వాళ్ళకి ఇచ్చినటువంటి కరోనా సమయంలో ఇచ్చినటువంటి 10,000 రూపాయలు వాళ్ళకి గుర్తుకొస్తాయి. ఇవాళ ఊళ్ళలో వేసినటువంటి గ్రామీణ సడక్ యోజన పథకం కింద ఇచ్చినటువంటి రోడ్లు కనిపిస్తాయి. ఇవాళ స్ట్రీట్ లైట్లు కనిపిస్తాయి. ఇవాళ హరితహారం చెట్లు
కనిపిస్తాయి, గ్రామ పంచాయతీ నిధులు కనిపిస్తాయి, శ్మశాన వాటికలు కనిపిస్తాయి, ఇవన్నీ చేసిన రైతు వేదికలు కనిపిస్తాయి. ఇవన్నీ చేసింది ఎవరు? కేంద్ర ప్రభుత్వ నిధులతోటే కదా. చెప్పుకోవడం మీరు ఎందుకు ఫెయిల్ అయ్యారు? మేమేం ఫెయిల్ కాలేదు. మేము చాలా పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ప్రజలకు ఈ గత 10 సంవత్సరాలుగా చెప్తున్నాము. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఊరూరా తిరిగి కూడా చెప్పినాము. ఇప్పుడు కూడా మేము ప్రతి ఒక్కరం కూడా ప్రతి ఊరికి వెళ్ళి ఆ ప్రజలతో మమేకమయ్యి మేము ఏమేం చేస్తున్నాము, భవిష్యత్తులో మళ్ళీ ఏం చేస్తాము, నరేంద్ర మోడీ గారి పరిపాలన ఎందుకు భారతదేశానికి అవసరము, తెలంగాణలో కూడా ఎంపీ సీట్లు మేము ఎట్లా గెలిపించుకోవాలి, ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని అభ్యర్థిస్తాము. మెజారిటీ ఎంపీ స్థానాలను గెలుచుకుంటాం. కానీ ఇక్కడ ప్రభుత్వం వచ్చిన 3 నెలలకి అన్నీ కంప్లీట్ చేస్తామని కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్పినప్పటికీ కూడా మీ ప్రతిపక్షాలను మీరు కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బాగా ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తాము. ఎందుకు అంత అంటే వాళ్ళకి టైం ఇచ్చే అవకాశం లేదా ప్రతిపక్షాలకి? మేము టైం ఇస్తున్నాం. మేమేమంటున్నాము, మీరు 100 రోజుల నుంచి అమలు చేయండి, కానీ దాని ప్రణాళిక ఏమిటో చెప్పండి. 61 రోజులకు కూడా మీరు 61 రోజులైనా మీ దగ్గర ప్రణాళిక లేకపోతే ఇంకొక 39 రోజుల్లో మీరు ఇంప్లిమెంటేషన్ ఎట్లా చేస్తారు? మేమేం అడుగుతున్నాం, ఈ బడ్జెట్లో మీరు బడ్జెట్ ఎట్లా కేటాయిస్తారు, ఎంత కేటాయిస్తారు, ఆ డబ్బును ఎక్కడి నుంచి తీసుకొస్తారో పేపర్ మీద పెట్టమంటున్నాం. మీకు ఆ పేపర్ మీద మీకు 61 రోజులైనా రాలేకపోతే మీరు మేనిఫెస్టోలో అధికారంలో లేనాడే మీరు మేనిఫెస్టోలో డేట్స్తో సహా ఇచ్చినారు కదా, పలానా డేట్ నాడు మేము ఇది చేస్తాము, పలానా డేట్ నాడు. మీరు అధికారంలో లేనాడే మీకు అంత నమ్మకం ఉంది, మీకు అంత ఇన్ఫర్మేషన్ ఉంది. మరి వాళ్ళ మీరు అధికారంలో ఉన్నారు, మీరు ప్రభుత్వం. మరి మీరు ప్రభుత్వం అయినప్పుడు మరి మీ దగ్గర అంతకంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా, మీరు చాలా అక్యురేట్గా చెప్పొచ్చు కదా. గత ప్రభుత్వం చేసినటువంటి 7 లక్షల కోట్ల రూపాయల అప్పుని దృష్టిలో పెట్టుకుని ఇప్పుడు మేము అన్ని కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చెప్తాం. కొంత సమయం కావాలని కోరుకున్న పరిస్థితి, కానీ ప్రతిపక్షాలు ఆగేలాగలేవే. మీకు తెలియదా 7 లక్షల కోట్ల అప్పు ఉందని? మీరు అధికారంలోకి రాకముందు కూడా తెలుసు, ఎన్నికల హామీలు ఇచ్చినప్పుడు కూడా తెలుసు, మేనిఫెస్టోలో డేట్లతో సహా పెట్టినాడు కూడా తెలుసు కదా. ఇవాళ కొత్తగా ఏం మారలే. కొత్తగా మారిందల్లా బీఆర్ఎస్ పార్టీ పోయింది, కాంగ్రెస్ పార్టీ వచ్చింది. మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇంకో మాట కూడా అంటున్నారు, దేశంలో వాళ్ళ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అమలు చేస్తారట. ఇదెక్కడి లెక్క? దేశంలో ఆల్రెడీ తెలంగాణ రాష్ట్రానికి డబ్బు ఇచ్చేటటువంటి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. వారు కూడా వెళ్ళి కలిసి వచ్చినారు కదా, కలిసి వచ్చి చెప్పినారు నరేంద్ర మోడీ గారు డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అని చెప్పినారు. వారే ధన్యవాదాలు కూడా తెలియజేసినారు, వారే కోట్ చేసినారు. కాబట్టి ఏంటంటే బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉంది, తెలంగాణ రాష్ట్రం కోసం డబ్బులు ఇస్తుంది. ఇక్కడ కూడా బీజేపీ ఎంపీలు గెలిస్తే ఇంకా లాభం జరుగుతుంది. ఈ బడ్జెట్ సమావేశాలలో మీరు ఏదో ఒకటి చూపించి లేకపోతే కేఆర్ఎంబీ పైన చర్చకు డైవర్ట్ చేసి మళ్ళీ తెలంగాణ ప్రజలు మోసం చేస్తామంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ఊరుకోదు. కానీ ఇరు పార్టీలు ఏదో ఒకరి అధికార పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, ఇప్పుడు ఈ కృష్ణా నదీ జలాల మీద ఒక ఇష్యూ తీసుకొచ్చాయి. సో సెంట్రల్ గవర్నమెంట్ అంటే బీజేపీ మీ స్టాండ్ ఏంటి మేడం? కృష్ణా జలాల విషయంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఒక తెలంగాణకి ఫేవర్గానే ఉంది. కేఆర్ఎంబీకి సంబంధించినటువంటి ఇష్యూలో ఒక ట్రిబ్యునల్ని కావాలని అడిగితే ట్రిబ్యునల్ని కూడా వాళ్ళు వేయటం జరిగింది. గతంలో 2014లో ఇక్కడ అధికారంలోకి వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ 15లోనే ఏపీ గవర్నమెంట్తో కలిసి ఆ సీఎం ఈ సీఎం చంద్రబాబు నాయుడు గారు కేసీఆర్ గారు కలిసి అక్కడ ఒక ఒప్పందం చేసుకొని వచ్చినారు. ఇవాళ 68% ఆఫ్ కృష్ణా పరివాహక ప్రాంతం తెలంగాణ రాష్ట్రంలో ఉంటే ఇవాళ 68% నీళ్లు ఆంధ్రాకి ఇచ్చి అక్కడ 31% ఉంటే 31% నీళ్లు అంటే రివర్స్, మొత్తం రివర్స్. ఇక్కడి భాగం అక్కడికి, అక్కడి భాగం ఇక్కడికి చేసి దానికి ఒప్పుకున్నారు. దానికి ఒప్పుకొని సంతకం పెట్టినారు. 15, 16, 17, 18, 19 5 సంవత్సరాలు సంతకం పెట్టొచ్చి 2020లో ఇక ఇది శాశ్వతమైనటువంటి ఒప్పందం అని చెప్పి రాసుకొని వచ్చినారు. ఇవాళ మేమేం అడుగుతున్నాము అని అంటే మీరు 2 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి మాట్లాడుకొని ఒప్పుకొని వచ్చి కేంద్రాన్ని బదనాం చేస్తే ఎట్లా? మీరు లెటర్ రాసియండి కేంద్రానికి, కృష్ణా పరివాహక ప్రాంతం ఎంతైతే ఉన్నదో మాకు అంత నీళ్లు రావాలని. ఆ పని గతంలో మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి బండి సంజయ్ కుమార్ గారు అప్పుడు లెటర్లు రాసినారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు డిమాండ్ చేస్తున్నారు. మేము బీజేపీగా మా పక్షాన మేము డెఫినెట్గా మాకు కావాల్సిన దానికోసం మేము కొట్లాడతాం. కానీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి మీరు కదా అపెక్స్ కమిటీలో సభ్యులు, ఇవాళ మేము కాదు సభ్యులం కాబట్టి ఈ రాష్ట్రం నుంచి. కాబట్టి డెఫినెట్గా మీరు అందులో భాగస్వామ్యం తీసుకొని మీరు ముందుబడి చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రేవంత్ రెడ్డి గారి మీద మాట్లాడినటువంటి కొంత ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటే ముఖ్యమంత్రి ఎవరైనా మీరన్నా ఏ పార్టీలో ఉన్నా కూడా ముఖ్యమంత్రి పదవి అనేది ఒక అత్యున్నతమైనటువంటి పదవి, అది దానికి ఒక గుర్తింపు ఉంది, దానికి ఒక గౌరవం ఉంది. ఈ రోజున బల్క సుమన్ లాంటి వాళ్ళు మాట్లాడినటువంటి మాటల్ని చెప్పు చూపించడానికి ఏ విధంగా ఖండిస్తారు? సరే, ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కూడా ప్రజలను 6 గ్యారంటీలు, ప్రజల అభివృద్ధి,
రాష్ట్ర అప్పు, రాష్ట్రానికి ఆర్థిక వనరుల సమకూర్చటము, ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన, వీటన్నిటిని డైవర్ట్ చేసి బూతులు తిట్టుకోవడం మీదకి ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు. కాబట్టి ఆ ట్రాప్లో ప్రజలు పడద్దు అని మేము ప్రజల్ని కోరుకుంటున్నాము. మాకు కావాల్సిందల్లా ఈ సమావేశాలలో ప్రజలకు కావాల్సినటువంటి 6 గ్యారంటీలు ఏవైతే ఉన్నాయో వాటి అమలుకు ఏం బడ్జెట్ కేటాయిస్తారో దాని మీద చర్చ జరగాల. ఈ బూతుల మీద నువ్వెంత నేనెంత అని తిట్టుకోవటం మీద చర్చ కాదు అనేటువంటిది మా అభిప్రాయం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. సో రాణి రుద్రమదేవి గారు చెప్తున్న అంశాలు ఏంటంటే, ఏదైతే బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే ముందు దీనికి సంబంధించినట్టు అసలు ఎలికేషన్ ఎలా చేస్తున్నారనేది ఆవిడ క్లారిటీ కోరుతున్నారు, పార్టీ తరపు నుంచి కోరుతా ఉన్నారు. సో నిజంగానే ఇప్పుడు ఉన్నటువంటి 6 గ్యారెంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి వ్యవహారం. ఎందుకంటే 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ఎలా చేస్తారు ఏంటనేది ఆవిడ క్లారిటీ అడుగుతున్నారు. సో దీని మీద మరి అధికార పార్టీ కావచ్చు ఏ విధంగా స్పందిస్తుందో చూద్దాం.